మమ్మీ వాళ్ళు వచ్చారని మేమైతే ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మాణిక్ ప్రభు టెంపుల్లో ఉన్నాం. మాణిక్ ప్రభు దత్తాత్రేయ స్వామి అవతారాల్లో 4వ అవతారం. మొదటి అవతారం ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుడు. రెండవ అవతారం కర్ణాటక గానుగపూర్లోని శ్రీ నృసింహ సరస్వతి స్వామి. మూడవ అవతారం మహారాష్ట్ర అక్కల్కోట స్వామి సమర్థ మహారాజ్. 4వ అవతారం కర్ణాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్ లో ఉన్న మాణిక్ ప్రభు. దత్తాత్రేయ క్షేత్రాలలో ఇది చాలా ప్రముఖమైనది. ఇక్కడ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ మహాసమాధి ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ చుట్టూ రకరకాల దేవదేవతల విగ్రహాలైతే ఉన్నాయి. చుట్టుపక్కల గార్డెన్ తో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నైట్ టైం వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది లైటింగ్స్ తో. ఇది మొత్తం అయితే టెంపుల్ అవుట్ సైడే. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జాతరలు కూడా జరుగుతాయి. జాతర టైంలో ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కోలాటం నడుస్తుంది. మాణిక్ ప్రభు 1817 డిసెంబర్ 22న జన్మించాడు. మాకైతే పిల్లల్ని వెతుక్కోవడమే సరిపోయింది ఇక్కడ టెంపుల్లో. ఇదైతే లోపలికి వెళ్ళేది. ఇది లోపల టెంపుల్ లోపల. ఇక్కడ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇక్కడ మాణిక్ ప్రభుకి సంబంధించిన జీవిత ఘట్టాలు చిత్రాల రూపంలో రాయబడి ఉన్నాయి. చిత్రపటం చూసి చదువుకుంటే మనకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. టెంపుల్ లోపలైతే నేను కంప్లీట్ గా వీడియో తీయలేదు. కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.